The Lord is on my side. I will not fear. What can man do to me? యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు? Psalm 118 and verse 6. 118వ కీర్తన 6వ వచనం. This is God's comforting word to you. ఇది దేవుడు మీకు ఇస్తున్న ఆదరణ వచనం అయ్యున్నది. If the Lord had not been on my side, ప్రభువే గనుక నా పక్షమున లేకపోయినట్లయితే men would have swallowed me alive, says David. మనుషులు నన్ను సజీవంగా మృంగివేసి ఉందరని దావీదు చెప్తూ ఉన్నాడు. Yes, the Lord allowed men to walk over my head. అవును, దేవుడు మనుషులను నా తల మీదుగా నడిచి వెళ్ళినట్లుగా అనుమతించి ఉన్నాడు. I have gone through the fire and the waters. నేను అగ్నిలో నుండి నీళ్లలో నుండి వెళ్ళి ఉన్నాను. My friend, God allows men to walk over our lives many times. నా స్నేహితులారా, అనేక పర్యాయాలు దేవుడు మనుషులు మన మీదుగా నడిచి వెళ్ళడానికి వారికి అనుమతినిస్తారు. Especially they bear false witness, false testimony, false accusation against us. ప్రత్యేకంగా వారు మనకు విరోధంగా తప్పుడు సాక్ష్యములు, నిందారోపణలు, తప్పుడు ఆరోపణలు తీసుకుని వస్తారు. It is injustice. ఇది అన్యాయమైనది. And we cry, where are you, Lord? ప్రభువా, మీరెక్కడా అని మనం రోదిస్తూ ఉండిపోతాం. Where is your justice? మీ న్యాయము ఎక్కడా అని. Where is your justice? మీ న్యాయము ఎక్కడా అని. Some people who do not have children cry like this. కొంతమంది బిడ్డలు లేని వారు ఈ రీతిగానే మొర్రపెడుతూ ఉంటారు. Why are you allowing us to go through shame? ప్రభువా, మీరు అవమానము గుండా వెళ్ళడానికి మాకు ఎందుకు అనుమతినిస్తూ ఉన్నారు? People who lose their job cry, why are you allowing us to go through shame? ఉద్యోగాలను కోల్పోయిన వారు, ప్రభువా, మీరు మాకు అవమానము గుండా వెళ్ళడానికి ఎందుకు అనుమతిస్తున్నారు అంటున్నారు. The world is wicked. లోకము చెడ్డది. God allows these wicked people to walk over our heads many times. అనేక పర్యాయాలు ఇటు చెడ్డ ప్రజలు మన తల మీద నడిచి వెళ్ళడానికి దేవుడు వారికి అనుమతిస్తారు. It is then God shows his power. అప్పుడే దేవుడు తన శక్తిని కనుబరుస్తారు. He says, you wicked people, ఆయన అంటున్నారు, దుష్టులారా, walk over my children any amount of time. ఎంత సమయమైనా నా బిడ్డల మీద నడిచి వెళ్ళిపోండి. Put false cases against them. తప్పుడు కేసులు వారి మీద బనాయించండి. Speak wrong things against them. వారి గురించి తప్పు విషయాలు మాట్లాడండి. Threaten them with your wicked power. మీ చెడ్డ శక్తి చేత వారిని భయపెట్టండి. Falsely implicate them. తప్పుగా ఆరోపణ వారి మీద చేయండి. But yet, అయినప్పటికీ I will lift my children above all of you by doing justice for them. నేను నా బిడ్డలకు న్యాయము జరిగించడం ద్వారా మీ అందరికంటే వారిని హెచ్చుగా లేవనెత్తుదును. At the right time I will come and lift them up. సరియైన సమయంలో వచ్చి నేను వారిని లేవనెత్తెదను. Yes, the Lord says in Joel 2:25-26. అవును, యోవేలు 2:25-26లో ప్రభు సెలవిస్తున్నారు. The wicked pests may come and eat up all your blessings. చెడ్డ పురుగులు, కీటకాలు వచ్చి మీ ఆశీర్వాదాలన్నీ కూడా తినివేసి ఉండవచ్చును. But for all the years they have eaten, I will do justice. కానీ అవి తినివేసిన సంవత్సరములన్నిటికీ నేను న్యాయము జరిగించేదను. I will give back your years. నేను మీ సంవత్సరములను తిరిగి అనుగ్రహించేదను. I'll bless the work of your hands. నేను మీ చేతి పనిని ఆశీర్వదించేదను. I'll bless your children. నేను మీ బిడ్డలను ఆశీర్వదించేదను. You will build houses and live in them. మీరు గృహాల నిర్మాణం చేసి అందులో నివాసం ఉండెదరు. Yes, this is God's promise for you. అవును, ఇది మీ కొరకైన దేవుని వాగ్దానము. Do not be afraid. భయపడకండి. What can man do to you? నరుడు మీకేమి చేయగలడు? Jesus went through that agony on the cross. యేసు సిలువలో అట్టి ఆవేదన గుండా వెళ్ళి ఉన్నారు. They falsely implicated him. వారు తప్పుగా నిందారోపణలు చేశారు. They beat him up, వారు ఆయనను కొట్టి ఉన్నారు. put spit on his face. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. A wrong verdict was given by the government, handing him over to be crucified for no sin of his. ఆయనలో ఏ పాపము లేకపోయినప్పటికీ ఆయనను సిలువ వేయు నిమిత్తమై ప్రభుత్వము తీర్పును తప్పుగా ఇచ్చి ఉన్నది. Everybody was jealous అందరూ అసూయ చెందారు. because the world was following him because he was giving life. ఎందుకనగా ఆయన జీవాన్ని ఇస్తున్నందువల్ల ప్రపంచం ఆయన వెంబడిస్తోంది. Everybody, అందరూ కూడా, especially those in power. ప్రత్యేకంగా అధికారములో ఉన్నవారు. But కానీ Jesus prevailed. యేసు అధిగమించి జయించారు. He died and he rose upon the third day ఆయన మరణించి 3వ రోజున తిరిగి లేచి ఉన్నారు. just to help you. కేవలం మీకు సహాయం చేయడానికి. He will do justice. ఆయన మీకు న్యాయం చేస్తారు. Are you wounded in your heart? మీరు మీ హృదయంలో గాయములు నొంది ఉన్నారా? In your life, మీ యొక్క జీవితములోను the Lord is on your side. ప్రభు మీ పక్షమున ఉన్నారు. Do not fear. భయపడకండి. He will make a table for you
before your enemies. మీ శత్రువుల ఎదుట ఆయన మీకు బల్లను సంసిద్ధము చేయువాడై ఉన్నారు. He will anoint your head with oil. ఆయన మీ తలను తైలముతో అభిషేకించువాడు. And he will elevate you. ఆయన మీకు ఔన్నత్యమును అనుగ్రహించువాడు. Goodness and mercy shall follow you all the days of your life. మీ జీవిత దినములన్నీ కృపాక్షేమములు మిమ్మును వెంబడించును. The attack of the enemies are only for some time. శత్రువు యొక్క దాడి కేవలం కొద్ది కాలం మాత్రమే. Sister Ashtami Bauri సహోదరి అష్టమి బౌరి in Calcutta. కల్కటా నుండి 19 years she has been working as a maid in a home. 19 సంవత్సరాలుగా ఒక ఇంట ఆమె పని చేయిచూ ఉన్నారు. Illiterate person. నిరక్షరాస్యురాలు. Her mother was a widow. ఆమె తల్లిగారు విధవరాలు. Never knew Jesus. యేసు అంటే వారికి ఏమీ తెలియదు. The people in the family gave them lot of trouble. కుటుంబంలో ఉన్నవారు వారికి ఎంతో శ్రమనిచ్చారు. One of the brother's wife put a false case against them, ఒక సహోదరుని భార్య వారికి విరుద్ధంగా తప్పుడు కేసు బనాయించారు. that they were harassing her. వారిని వేధిస్తున్నారనే కారణంతో. It was false. అది నిజం కాదు, అబద్ధం. She didn't know how to defend herself because she was illiterate. ఆమె నిరక్షరాస్యురాలు గనుక ఏ విధంగా పోరాడాలో తనకు తెలియలేదు. Somebody took her to the prayer tower in Calcutta. ఒకరు ఆమెను కలకత్తాలో ఉన్న ప్రార్థనా గోపురానికి తీసుకెళ్లారు. Prayer warriors cried with her and prayed to Jesus. ప్రార్థనా యోధులు ఆమెతో కలిసి రోధించి యేసుకు ప్రార్థన చేశారు. As soon as she stepped out of the prayer tower, ఆమె ప్రార్థనా గోపురం నుంచి బయట అడుగు పెట్టగానే the lawyer called, లాయర్ గారు పిలిచారు. said, "Congratulations. ఆమెకు అభినందన తెలియజేశారు. The judge has thrown away the case of your sister-in-law, the false case. మీకు విరోధంగా తప్పుడు కేసు బనాయించిన వదన గారి యొక్క కేసును జడ్జి గారు త్రోసివేశారు. You are free." మీరు విడుదల పొందారు. My friend, నా స్నేహితులారా, God will do justice for you. దేవుడు మీ కొరకై న్యాయము జరిగించును. He will elevate you in your job, ఆయన మీ ఉద్యోగములో మీకు ఔన్నత్యమును అనుగ్రహించును. protect your family and prosper it. కుటుంబమును భద్రపరిచి వర్ధిల్లింప చేయును. He'll give you good orders with justice on your side. మీ వైపున న్యాయముతో మంచి ఆజ్ఞను ఆయన మీకు అనుగ్రహించును. He will give you double portion for your pain and losses. మీరు పొందిన బాధకు నష్టమునకు బదులుగా రెండింతలుగా ఆయన మీకు అనుగ్రహించును. Bless thy children with his grace, మీ Lord. బిడ్డలను ఇట్టి కృప చేత ఆశీర్వదించండి ప్రభువా. In the name of Jesus, let them prosper. యేసు నామములో వారు వర్ధిల్లత పొందాలి. Before the eyes of the enemies, lift them up, Lord. శత్రువుల కన్నుల ఎదుట మీరు వారిని లేవనెత్తండి ప్రభువా. Stand with them. వారితో నిలబడండి. Make a name for them. వారి కోసం గొప్ప పేరివ్వండి. Especially give them grace to minister with power. ప్రత్యేకంగా శక్తి కలిగి పరిచర్య చేసే కృపను వారికి మీరు అనుగ్రహించండి. Let them have open doors. వారు తెరవబడిన ద్వారములు కలిగి ఉండాలి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.